నమస్కారం. తెలుగు పోస్ట్ ఛానల్కి స్వాగతం. మనం లీగల్ అవేర్నెస్ సిరీస్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి హక్కులు అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. ఇదివరకు నేను ప్యాటెంట్స్ ఇంపార్టెన్స్ గురించి ఒక వీడియో చేశాను, కాపీ రైట్స్ గురించి ఒక వీడియో చేశాను. ప్రస్తుతం మనం ఈ వీడియోలో ట్రేడ్ మార్క్స్, వ్యాపార చిహ్నం అంటే ఏంటి, దానివల్ల బిజినెసెస్కి ఏంటి ఉపయోగం, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, వేరే వాళ్ళు ఎవరైనా ఈ ట్రేడ్ మార్క్, వ్యాపార చిహ్నం వాళ్ళది కాపీ చేస్తే వాళ్ళపైన కేసులు ఎలా వేస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ట్రేడ్ మార్క్ అనగానే వ్యాపార చిహ్నం అనే అనుకున్నాం మనం. వ్యాపార చిహ్నం అంటే అది ఒక పదం అయ్యుండొచ్చు, లేదా ఒక సింబల్, ఒక లోగో అయినా అయ్యుండొచ్చు, ఒక సిగ్నేచర్ అన్న అయ్యుండొచ్చు, మీ ఫోటోగ్రాఫ్ అన్న అయ్యుండొచ్చు. ఎనీథింగ్, మనం ఏదైనా ఒక సింబల్ని, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని మనం ఒక బిజినెస్కి ఉపయోగిస్తే దాన్ని ట్రేడ్ మార్క్ అంటాం. ట్రేడ్ మార్క్ కానీ వ్యాపార చిహ్నం కానీ అని అంటుంటాం మనం. ఈ ట్రేడ్ మార్క్స్ మనకి వ్యాపారాలు చాలా రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. ట్రేడ్ మార్క్ చట్టంలో నైస్ క్లాసిఫికేషన్, నైస్ అనేది ఫ్రాన్స్లో ఒక సిటీ, ఆ సిటీలో ఈ క్లాసిఫికేషన్ డెవలప్ చేశారు కాబట్టి దాన్ని నైస్ క్లాసిఫికేషన్ అంటున్నాము. ఈ నైస్ క్లాసిఫికేషన్స్ అనేవి ఏం చేశారంటే ఈ వ్యాపారాలని పలు రకాలుగా డివైడ్ చేశారు. 1 to 34, క్లాస్ 1 నుంచి క్లాస్ 34 వరకు అన్ని ప్రోడక్ట్స్ రిలేటెడ్ క్లాసెస్ పెట్టాడు. 35 నుంచి 45 వరకు సర్వీసెస్ గురించి క్లాసెస్ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, కెమికల్స్ అనగానే క్లాస్ 1 అని వచ్చేస్తుంది, ఫార్మాసిటికల్స్ అనగానే క్లాస్ 5 అని వస్తుంది, క్లాతింగ్ అనగానే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఫుట్వేర్ కానీ క్లాస్ 25 వస్తుంది. అదే టెక్స్టైల్ గార్మెంట్స్ అనేసరికి క్లాస్ 24 వస్తుంది. ఇలా డిఫరెంట్ క్లాసెస్. టొబాకో ప్రోడక్ట్స్ వచ్చేసి క్లాస్ 34, వాటర్ వచ్చేసి 32, ఆల్కహాల్ డ్రింక్స్ కానీ అలాంటివి క్లాస్ 33. ఇలా మొత్తం 1 to 34 ప్రోడక్ట్స్ కింద డివైడ్ అయ్యింది. 35 నుంచి 45 సర్వీసెస్ లైక్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ క్లాస్ 35, ఎడ్యుకేషన్ సర్వీసెస్ క్లాస్ 41, లీగల్ సర్వీసెస్ క్లాస్ 45. ఇలాగా సర్వీసెస్ ను కూడా డివైడ్ చేశారు. ఇనిషియల్ గా మనకి ఓన్లీ ప్రోడక్ట్స్ ఉండేవి, 1 to 34 వరకే ఉండేవి. అయితే చిహ్నం తర్వాత మనకి రోజులు మారే కొద్దీ సర్వీసెస్ ను కూడా మనం బిజినెస్ లాగా చేయడం మొదలుపెట్టాం. ఇదివరకు సర్వీసెస్ బిజినెస్ లాగా చేసేవాళ్ళు కాదు, అందుకే ట్రేడ్ మార్క్స్ ఓన్లీ ప్రోడక్ట్స్ కే ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత సర్వీసెస్ కూడా బిజినెస్ లాగా మొదలుపెట్టి వాళ్ళు పెట్టుకునే సింబల్స్ కూడా బాగా పాపులర్ అవడంతో సర్వీసెస్ కూడా ట్రేడ్ మార్క్స్ ఇవ్వడం, సర్వీస్ మార్క్స్ అంటాం మనం. ట్రేడ్ మార్క్స్ అనేదేమో ప్రోడక్ట్స్ కి, సర్వీస్ మార్క్స్ అనేదేమో సర్వీసెస్ కి అనుకుంటాము. సో ఈ సర్వీసెస్ కి ఇవ్వడం మొదలు పెట్టారు. 35 నుంచి 40, ముందు 42 వరకే ఉండేది, 35 to 42 ఉండేది. తర్వాత ఇంకా సర్వీసెస్ ఎక్స్పాండ్ అయ్యేసరికి 35 నుంచి 45 వరకు చేశారు. సో మొత్తం బిజినెస్ ఇలా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక ట్రేడ్ మార్క్, నేను ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనుకుందాం. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనేది ఫార్మాసిటికల్ కంపెనీ, మీకు అందరికీ తెలుసు. అది రిజిస్టర్ చేయాలనుకుంటే వాళ్ళు క్లాస్ 5లో, ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ వచ్చేసి క్లాస్ 5లో పడుతుంది, ఫార్మాసిటికల్ రీసెర్చ్ వచ్చేసి క్లాస్ 42లో పడుతుంది. సో ఈ 2 క్లాసెస్లో రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళు. సో ఈ 2 క్లాసెస్ అంటే మనకి మన బిజినెస్ ఏ క్లాస్లో పడుతుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. మన బిజినెస్ కేటగిరీ ఏంటి, మనం 2-3 రకాల బిజినెస్ చేస్తుంటాం. సో 2-3 రకాల బిజినెస్ చేసినప్పుడు ఏ క్లాసెస్లో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఇచ్చినట్టు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనగానే వాళ్ళు ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ తయారు చేసి ప్రోడక్ట్స్ అమ్ముతారు, ప్లస్ వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు, ఫార్మాసిటికల్ రీసెర్చ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ 2 క్లాసెస్ ఇంపార్టెంట్. అలాగే మనం చాలా బిజినెసెస్ చేస్తుంటాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పప్పులు ఉప్పులు అమ్ముతుంటే అది క్లాస్ 30లో ఫుడ్ ప్రోడక్ట్స్ పడుతుంటుంది. అలాగే మీరు ఎడిబుల్ ఆయిల్స్ ఏమైనా చేసుకుంటారు, ఎడిబుల్ ఆయిల్స్ అలాంటివన్నీ, డైరీ ప్రోడక్ట్స్, ఎడిబుల్ ఆయిల్స్ అన్ని క్లాస్ 29లో పడుతుంటుంది. సో మీరు ఎడిబుల్ ఆయిల్స్, పప్పులు ఉప్పులు 2 అమ్ముతుంటే కనుక మీరు 29, 30 రెండిట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే ప్రోడక్ట్ కాదు, నేను ప్రోడక్ట్ అమ్మట్లేదు, నేను ఓన్లీ రీటైల్ ట్రేడింగ్ చేస్తున్నాను, నేను అన్ని ప్రోడక్ట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాను, అమ్మేస్తాను, వాళ్ళ బ్రాండ్లో అమ్ముతాను, అలా అనుకున్నప్పుడు అది రీటైల్ ట్రేడింగ్ అవుతుంది. రీటైల్ ట్రేడింగ్ వచ్చేసి క్లాస్ 35లో అడ్వర్టైజింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ రీటైల్ ట్రేడింగ్ అని సపరేట్ క్లాస్ ఉంది, ఆ క్లాస్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ క్లాసిఫికేషన్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ క్లాసెస్లో రిజిస్టర్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, వేరే వాళ్ళకి మనం ఒక క్లాస్లో రిజిస్టర్ చేసుకుంటే అదే పదాన్ని వేరే వాళ్ళు వేరే క్లాస్లో యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఇచ్చినట్టు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ క్లాస్ 5లో, క్లాస్ 42లో రిజిస్టర్ చేసుకుంటే, మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ పెట్టారు, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, డాక్టర్ రెడ్డిస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అన్నారు, అది క్లాస్ 41లో ఉంటుంది. సో వాళ్ళకి 42 అండ్ క్లాస్ 5లో రిజిస్టర్ అయిపోయింది
అయిపోయింది కాబట్టి ఆ క్లాసెస్లో మనం ఆ పదాన్ని యూస్ చేయలేము, కానీ వేరే క్లాసెస్లో యూస్ చేసుకోవచ్చు. ద ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ వల్ల ఒకే పదాన్ని ఒకే సింబల్ని మల్టిపుల్ పీపుల్ యూస్ చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ పికాక్ అని నెమలి సింబల్ పెడతాం మనం. సో ఆ మయూర్ కానీ నెమలి సింబల్ కానీ పెట్టినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్గా పెట్టుకున్నాం, వేరే వాళ్ళు దాన్ని కెమికల్స్కి యూస్ చేసుకోవాలనుకున్నారు. సో నెమలి మీకు ఒకరికి మొత్తం కన్ఫైన్ అవ్వకుండా నెమలి సేమ్ పికాక్ సింబల్ కెమికల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఒకే పేరు కానీ ఒకే సింబల్ కానీ మల్టిపుల్ పీపుల్ యూస్ చేసుకోవడం కోసం ఈ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనేది డిజైన్ చేయబడింది. ప్రైమరీగా ట్రేడ్ మార్క్ వ్యాపార చిహ్నం చేయాల్సిన పని ఏంటంటే ఒక సంస్థ ప్రోడక్ట్స్ నుంచి ఇంకో సంస్థ ప్రోడక్ట్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సపోజ్ ఇవాళ మనకి మార్కెట్లో 100 సబ్బులు ఉన్నాయి. 100 సబ్బులు ఉన్నప్పుడు మీరు 101వ సబ్బు కింద మీరు రిలీజ్ చేశారంటే ఈ 100 పేర్లకి మీ పేరు మ్యాచ్ అవ్వకూడదు, మీరు 101వ పేరు అవ్వాలి. 100 ప్రోడక్ట్లకి ఏదైనా మీ పేరు మ్యాచ్ అయిందంటే వాళ్ళ బిజినెస్కి మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఏ వ్యాపారస్తుడు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడో తెలియాలి. ఎందుకు తెలియాలి? దానికి క్వాలిటీ అసైన్ అవుతుంది. మన బ్రాండ్కి ఇప్పుడు బాటా ఉంది, యాక్షన్ ఉంది, నైకీ ఉంది, ఈ 3 కూడా ఫుట్వేర్ బ్రాండ్సే. బాటా క్వాలిటీ ఏంటో మీకు తెలుసు, యాక్షన్ క్వాలిటీ ఏంటో తెలుసు, నైకీ ఏంటో తెలుసు, స్నీకర్స్ ఏంటో తెలుసు. మీరు పేరు చెప్పగానే దాని వాల్యూ చెప్పగలుగుతారు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు అంటే ఆ క్వాలిటీ ఏంటి అనేది మీ మైండ్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. సో అలా ఒక బ్రాండ్ ఒక క్వాలిటీని సిగ్నిఫై చేస్తుంది. కాబట్టి మీరు కొత్త బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దేనికి కూడా సమానంగా ఉండకుండా ఆ కొత్త పేరు పెట్టుకోవాలన్నమాట. సో అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేర్లు పెడితే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ లక్స్ అనేది సబ్బు ఉంది, LUX అనేది ఉంది. మీరు కొత్తగా ఇంకో సబ్బు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మార్కెట్లో, LUX ఆల్రెడీ ఉంది కదా, నేను LUXX పెడతాను, 2 X'లు ఎక్స్ట్రా పెడతాను అంటే అది కుదరదు. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. మార్కెట్లో ప్రజలు కొనుక్కునే వాళ్ళు లక్స్ నుంచే ఈ LUXX కూడా వచ్చిందని భావించే అవకాశం ఉంది. కాబట్టి లక్స్ వాడు ఇమీడియట్గా మీ పైన కేసు వేస్తాడు. సో మీరు ఈ కేసెస్ ఏమి ఉండకూడదు అనుకుంటే మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టేప్పుడే ఇమ్మీడియట్గా చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ ప్రోడక్ట్కి ఏం పేరు పెడుతున్నారు, మీ సర్వీస్కి ఏం పేరు పెడుతున్నారు, అది ఏ క్లాస్లో పడుతుంది, ఆ క్లాస్లో మీరు మీ ఈ పేరు అవైలబుల్గా ఉందా, వేరే వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి. దీనికి మన డేటాబేస్ పబ్లిక్ డేటాబేస్, ఫ్రీ డేటాబేస్ www.ipindia.gov.in వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఏదైతే పదాన్ని మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నా ఆ పదాన్ని ఇచ్చేసి ఆ క్లాస్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో కనుక ఆల్రెడీ ఉంటే కనుక మీరు పెట్టుకోవడానికి లేదు, ఆల్రెడీ లేకపోతే ఆల్రెడీ ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు అది అవైలబుల్గా ఉందంటే రిజల్ట్స్ ఏమి రావు, అప్పుడు మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఆ పదాన్ని పెట్టేసుకొని మీరు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఇలాగే మనకి రేపొద్దున వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నప్పుడే పేర్లు వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు, వాళ్ళకి మనం ఆల్రెడీ ఉన్నామని తెలుస్తుంది. కాబట్టి మనం ఆ పేరు వాళ్ళు పెట్టుకోరు కాబట్టి మనం వాళ్ళని ఆపేస్తున్నాం. సో అదొక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ ఉంటే మనం వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా మంది కాపీ కొడుతున్నప్పుడు వాళ్ళపైన క్రిమినల్ కేసులు వేసుకోవచ్చు, సివిల్ కేసెస్ కూడా వేసుకోవచ్చు. మన డ్యామేజెస్ ఏమైనా అయితే డ్యామేజెస్ రికవర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి మనకు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకుంటేనే కేసులు వేసుకుంటామా, ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోకపోతే కేసులు వేసుకోలేమా అంటే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అవ్వకపోయినా మనకి వ్యాపారాలు చాలా రోజుల నుంచి చేస్తాయి. ట్రేడ్ మార్క్ చట్టం అనేది రీసెంట్గా వచ్చింది. సో వ్యాపారం చేస్తున్నప్పుడు మనకి ఒక పదానికి ఒక సింబల్కి ఆటోమేటిక్గా రికగ్నిషన్ ఉంటుంది, మన పబ్లిక్ రికగ్నైజ్ చేస్తుంటారు. అలాంటిది వేరే వాళ్ళు కాపీ చేసినప్పుడు ఇమీడియట్గా మనం కేసులు వేసుకోవాలి. మనకి రిజిస్ట్రేషన్ ఉంటే ఏమో ఈజీగా అయిపోతుంది, క్రిమినల్ కేసులు వేసుకోవడం కానీ సివిల్ కేసులు వేసుకోవడం కానీ. రిజిస్ట్రేషన్ లేకపోతే మనం కోర్టు వారికి చెప్పాలి. పాసింగ్ ఆఫ్ అంటాం మనం. పాసింగ్ ఆఫ్ అంటే నా ప్రోడక్ట్ని వేరే వాడి ప్రోడక్ట్ కింద పాస్ చేస్తున్నాడు మార్కెట్లో అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలంటే కోర్టులో ఫస్ట్ మనం యూజ్ చేస్తున్నాము, మనం ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాము, మనకి ఎంత రెప్యుటేషన్ ఉంది, తర్వాత వాడు ఎప్పుడు మొదలుపెట్టాడు, వేరే వాడు ఎప్పటి నుంచి వాడుతున్నాడు, వాడు ఎన్ని రోజుల నుంచి కాపీ చేస్తున్నాడు అనేది అన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వరనమాట కోర్టులో. సో దీనికోసం నేను సజెస్ట్ చేయడం ఏంటంటే మీరు కొత్తగా వ్యాపారం చేస్తుంటే ఇంపార్టెంట్ దట్ మీరు ఇమీడియట్గా ట్రేడ్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన పేరులో లేకపోతే మన పిల్లల పేరులో దేవుడి పేరులో పెట్టుకుంటాము, అవి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి.
వాళ్ళు వచ్చి మన పైన కేసులు వేస్తుంటారు. రిజిస్టర్ అయిన వాళ్ళు మన పైన కేసులు వేస్తారు. సో ఈ కేసెస్ తప్పించుకోవాలంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకొని మన బిజినెస్లోకి వెళ్ళడం ముందుగానే, అంటే బిజినెస్ మొదలుపెట్టి మన ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళే కన్నా ముందే మనం చూసుకుంటే బెటర్. లేదంటే మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం గ్రో అవుతుంటే మన డబ్బులు సంపాదించే టైంకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రమోషన్ అవన్నీ చేసి మనం మొత్తం బ్యాగులు బోర్డు అంతా తయారు చేయించుకొని బాగా లక్షలు ఖర్చు పెట్టేసి మనం మార్కెట్లో ఎంటర్ అవగానే వాళ్ళు కేసేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మన బిజినెస్ని ఆపేస్తారు. అప్పుడు మనకు చాలా చిరాగ్గా ఉంటుంది, మనం బిజినెస్ చేయలేము, మనం 10 అడుగులు వెనకాలకి వెళ్ళిపోతాం. సో దానికోసం ఏంటంటే మనం ముందు సెర్చ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ మార్క్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ట్రేడ్ మార్క్ ఎన్ని రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్సిఫుల్ మార్క్స్ అంటాం. ఫ్యాన్సిఫుల్ మార్క్స్ అంటే కాయిన్డ్ వర్డ్స్, మనకి లిటరేచర్లో లేని పదం. అంటే మనం రెండు అక్షరాలు అక్కడ ఇక్కడ తీసుకొని ఆ పదాన్ని క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసే పదాన్ని ఫ్యాన్సిఫుల్ వర్డ్స్ అంటారు. కొడాక్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. కొడాక్ అనేది ఇంగ్లీష్ డిక్షనరీలో ఏ మీనింగ్ లేదు, అదొక కాయిన్డ్ వర్డ్. అలా కాయిన్డ్ వర్డ్స్ని ఫ్యాన్సిఫుల్ మార్క్స్ అంటాం. దానికి హై లెవెల్స్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్ అంటారు, ఈజీగా రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. రెండవది వచ్చేసి ఆర్బిటరీ వర్డ్స్ అంటాం. ఆర్బిటరీ వర్డ్స్ అంటే ఆ పదానికి మనం చేసే బిజినెస్కి, అంటే మన ప్రోడక్ట్కి ఆ పదానికి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్కి యాపిల్కి సంబంధం లేదు. యాపిల్స్ అని చెప్పి యాపిల్స్ అమ్మితే అది జనరిక్ పదం అంటారు, మనకి రిజిస్ట్రేషన్ ఎవరు. కానీ యాపిల్ ఎలక్ట్రానిక్కి వాడితే ఖచ్చితంగా దానికి హైలీ డిస్టింక్టివ్ అంటారు, రిజిస్ట్రేషన్ ఇస్తారు. అలాగే ఫోన్ ఫర్ బుక్స్ ఫర్ ఫోన్స్, అలా మనం సంబంధం లేని పదాలు వేరే ప్రోడక్ట్స్కి పెట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ అడిగితే దానికి ఈజీగా వస్తుంది. దెన్ మూడో రకం వచ్చేసి సజెస్టివ్ మార్క్స్ అంటారు. సజెస్టివ్ మార్క్స్ అంటే ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ సర్వీస్ ఏంటి తెలుసుకోవాలంటే మనకు లిటిల్ మెంటల్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫోసిస్ అనేది 2 పదాలు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నుంచి తీయబడింది. ఇన్ఫర్మేషన్స్ని సగం కోసేసి సిస్టమ్స్ని సగం కోసేసి ఆ రెండింటిని కలిపారు, ఇన్ఫోసిస్ అని చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పైన పనిచేస్తారు అని తెలియడానికి మనకు ఒక 2 నిమిషాలు పడుతుంది ఆ పేరు చూడగానే. సో అలాంటి పదాలని సజెస్టివ్ మార్క్స్ అంటారు. ఈ సజెస్టివ్ మార్క్స్ కూడా హైలీ డిస్టింక్టివ్, ఈజీగా రిజిస్ట్రేషన్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి డిస్క్రిప్టివ్ వర్డ్స్. మన ప్రోడక్ట్ ని మనం డిస్క్రైబ్ చేస్తూ పెట్టుకున్నాం అనుకోండి, వాటికి మనకి జనరల్ గా రిజిస్ట్రేషన్స్ రావు. మనకి ల్యాప్టాప్ కి ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సిస్టమ్ అన్నాం అనుకోండి, ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సిస్టమ్ అది ఒక పదం, దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అలాంటి డిస్క్రిప్షన్ అందరూ డిస్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని అందరూ ట్రేడర్స్ డిస్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి వాటిని ఎగ్జామ్ చేశారనమాట. అలాగే జనరిక్ నేమ్స్ అంటే పేర్లు ఆల్రెడీ మార్కెట్లో ఆ వస్తువులకి ఇచ్చినవి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్కి ల్యాప్టాప్ కానీ, ఫోన్కి ఫోన్ కానీ, మౌస్కి మౌస్ కానీ, ఇలాంటి పేర్లు జనరల్గా ప్రోడక్ట్స్కి ఉన్న పేర్లు మీకు అలో చేయరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా ఎక్సెసివ్ మార్కెటింగ్ చేయడం వల్ల, ఎక్సెసివ్ మిస్యూజ్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్ వల్ల ఒక ఫ్యాన్సిఫుల్ మార్క్ జనరిక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ అనేది కాయిన్డ్ వర్డ్, ఫ్యాన్సిఫుల్ మార్క్, ఈజీగా రిజిస్టర్ అయిపోవాలి. కానీ జిరాక్స్ చాలా ఎక్సెసివ్ మిస్యూజ్ చేశారు. గెట్ మీ ఏ ఫోటో కాపీ ఆన్ జిరాక్స్ అనడం బదులు గెట్ మీ ఏ జిరాక్స్ అన్నారు. దాన్ని అడ్జెక్టివ్ లాగా కాకుండా వర్బ్ లాగా యూజ్ చేశారు. అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తే అది మనకి బాగుండేది, కానీ వర్బ్ లాగా యూజ్ చేసినందుకు జిరాక్స్ అనేది దాని బ్రాండ్ వాల్యూ కోల్పోయి జనరిక్ అయిపోయింది. సో ఇవాళ ప్రతి షాప్ మీద జిరాక్స్ అని వేసుకుంటారు, కానీ అది జిరాక్స్ ఓనర్ది కాదు, బ్రాండ్ ఓనర్ది కాదు. ప్రతి వాడు జిరాక్స్ అనేది వాడుకుంటున్నారు. అలా చేయడం తప్పు, అది జనరిక్ అయిపోయింది కాబట్టి అలా చేస్తున్నారు. అలాగే చాలా బ్రాండ్స్ లైక్ సర్ఫ్ ఉంది, ఎక్స్కలేటర్ ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది, ఇవన్నీ ఒకప్పుడు పాపులర్ బ్రాండ్స్, కానీ ఎక్సెసివ్ మిస్యూజ్ చేయడం వల్ల అది జనరిక్ అయిపోయాయి. సో మనం బ్రాండ్ అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా మనం దాన్ని యాడ్వర్బ్ లాగానే యూజ్ చేయాలి, వర్బ్ లాగా యూజ్ చేయకూడదు. మన ప్రోడక్ట్ ఏంటనేది బ్రాండ్ తర్వాత మన ప్రోడక్ట్ పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ల్యాప్టాప్స్ అని చెప్పాలి. యాపిల్ అని చెప్పుకుంటూ పోయారనుకోండి, యాపిల్ అని చెప్పుకుంటూ పోతే రేపొద్దున యాపిల్ అనేది ఆ మెషిన్కి సన్నం అయిపోతుంది, మీకు బ్రాండ్ కింద కాకుండా యాపిల్ అనే అంటారు. సో అది జనరిక్ అయిపోతుంది. జనరిక్ కాకుండా చూసుకోవాలి మనం. సో ఈ 5 రకాలు ఫ్యాన్సిఫుల్, ఆర్బిటరీ,
సజెస్టివ్, డిస్క్రిప్టివ్ అండ్ జెనరిక్ మార్క్స్, ఇవి 5 వెరైటీస్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ ఆ ఫాల్సిఫుల్, ఆర్బిటరీ అండ్ సజెస్టివ్ మార్క్స్ మనకి రిజిస్ట్రేషన్ వస్తుంది. మిగతా 2 రకాలు డిస్క్రిప్టివ్ అండ్ జెనరిక్ మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వరు. కాబట్టి మనం మార్క్ పెట్టుకునేటప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, సార్ మేము శారీస్ బిజినెస్ చేస్తున్నాం, శారీ అని ఎందుకు పెట్టుకోకూడదు బ్రాండ్ నేమ్ అంటారు. లేదా నేను ఎడ్యుకేషన్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, ఐఏఎస్ ఎడ్యుకేషన్ అని ఎందుకు పేరు పెట్టుకోకూడదు, నాకు వేరే వాళ్ళు ఎవరు ఐఏఎస్ ఎడ్యుకేషన్. అది కుదరదు. ఎందుకంటే ప్రతి ట్రేడరు ఆయన చేసే బిజినెస్ని డిస్క్రైబ్ చేయాలనుకుంటారు. అలాగే కొన్ని లాడిటరీ వర్డ్స్ అని ఉంటాయి. లాడిటరీ వర్డ్స్ అంటే గొప్పగా చెప్పుకోవడం, అంటే A1, సూపర్, బెస్ట్, ఇలాంటి పదాలకి కూడా ప్రతి బిజినెస్ వాళ్ళ బిజినెస్ని ఏమైనా సూపర్, బెస్ట్ అని చెప్పుకోవాలనుకుంటారు. సో అలాంటి పదాలు మీరు ఏమన్నా మీ బ్రాండ్లో పెట్టుకుంటే వాటికి కూడా రిజిస్ట్రేషన్ ఇవ్వరు. తర్వాత దేవుడి బొమ్మలు కానీ, దేవుడి సింబల్స్ కానీ, ఓంకారం కానీ, స్వస్తిక్ సింబల్ కానీ, సిలువ కానీ, లేకపోతే ముస్లిమ్స్లో ఖురాన్కి సంబంధించిన సింబల్స్ కానీ అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే 786 కానీ అలాంటివి ఏమైనా పెట్టుకుంటే వాటికి కూడా అబ్జెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి కూడా రిజిస్ట్రేషన్స్ ఇవ్వరు. సో మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ వ్యాపార చిహ్నం అంటే ఏంటి తెలుసుకొని వీటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకోండి. ఇంకో వీడియోలో నేను దీనికి సంబంధించిన కేస్ లాస్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.